సెకండ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ 5th లెసన్ చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి గేయం. కింది పదాలు చదవండి, ఖాళీలలో సరైన పదాలు రాయండి. ఆన్సర్స్ ఇచ్చాడు పైన, కింద ఖాళీలలో సరైన ఆన్సర్స్ రాయాలి. వాటిలో నుంచి సరైన ఆన్సర్ని పిక్ చేసి రాయాలి. ఫస్ట్ ఉదాహరణ, నిచ్చెనపై పిచ్చుక వాలింది. నెక్స్ట్, నడుముకు వడ్డాణం అందం. బావ ఆవుకు పచ్చగడ్డి వేశాడు. తాత పచ్చ గాజులు తెచ్చాడు. పడవ ఒడ్డుకు చేరింది. లడ్డు ఒక తీపి వంటకం. రాయండి. కింది అక్షరాలకు గుణింతాలను చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. చా కింద చావత్తు గుణింతం, డా కింద డావత్తు గుణింతం. ఈ రెండు గుణింతాలు రాసి వాటికి సంబంధించిన పదాలు రాయాలి. నెక్స్ట్, గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ పక్కన గళ్ళలో ఉన్న అక్షరాలతో పదాలు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మచ్చ, లడ్డు, రచ్చబండ, పచ్చిక, గుడ్డు, కబడ్డీ, మచ్చిక, పచ్చ మొదలైనవి. సృజనాత్మకత, బొమ్మ గీయండి, రంగులు వేయండి. ఇక్కడ జెండా బొమ్మ ఉంది, దాన్ని చూసి పక్కన కూడా జెండా బొమ్మను గీసి కలర్స్ వేయండి. నెక్స్ట్ లెసన్, అరటి చెట్టు. అరటి చెట్టు గేయం. కింది పేరా చదవండి, ఖాళీలను పూర్తి చేయండి. చిట్టి పెరటిలో అరటి చెట్టు ఉంది. చిట్టి దానికి రోజు నీళ్లు పోసింది. అది బాగా పెరిగింది. అరటి చెట్టు మొగ్గ తొడిగింది. కొంతకాలానికి గెల వేసింది. బాబాయి గెల కోసి దాచాడు. అరటి గెల పండింది. చిట్టి అరటిపళ్ళు అందరికీ పంచింది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్. చిట్టి పెరటిలో అరటి చెట్టు ఉంది. దానికి రోజు నీళ్లు పోసింది. అరటి చెట్టు మొగ్గ తొడిగింది. కొంతకాలానికి గెల వేసింది. రాయండి. కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి. గా కింద గావత్తు గుణింతం, టా కింద టావత్తు గుణింతం రాయండి. నెక్స్ట్, గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. వాటితో ఖాళీలను పూరించండి. ముగ్గు, కప్ప, గొళ్ళెం, మబ్బు, లడ్డు, పిచ్చుక, బొజ్జ, పిట్ట మొదలైనవి. సృజనాత్మకత, చెట్టు బొమ్మను గీసి రంగులు వేయండి, దాని పేరు రాయండి. నెక్స్ట్ లెసన్, అద్దాల బస్సు. అద్దాల బస్సు గేయం. కింది పదాలు చదవండి, ఖాళీలలో సరైన పదాలు రాయండి. ధనుస్సు అంటే విల్లు. మునులు చేసేది తపస్సు. ముఖం చూసుకునేది అద్దం. గాలిలో ఎగిరేది గద్ద. అమ్మ పెట్టే ముద్ద గోరు ముద్ద. కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి. మీరు నేర్చుకున్న ఒత్తు పదాలు రాయండి. దా కింద దావత్తు గుణింతం, సా కింద సావత్తు గుణింతం. మీరు నేర్చుకున్న ఒత్తు పదాలు రాయండి. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఎద్దు, లస్సి, గద్ద, ధనుస్సు, బస్సు, సుద్ద మొదలైనవి. బొమ్మ గీయండి, రంగులు వేయండి. ధనుస్సు బొమ్మ గీసి రంగులు వేయండి. కొయ్యగుర్రం. నెక్స్ట్ లెసన్, కొయ్యగుర్రం. కొయ్యగుర్రం గేయం. కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. వనజ సంతలో కొయ్యగుర్రం బొమ్మను చూసింది. మామయ్యని కొయ్యగుర్రం బొమ్మ కావాలని అడిగింది. మామయ్య బొమ్మ కొనిచ్చాడు. వనజ సంతోషపడింది. వనజ సంతలో ఏమి చూసింది? కొయ్యగుర్రం. వనజకు బొమ్మను ఎవరు కొనిచ్చారు? మామయ్య. రాయండి. కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి. మీరు నేర్చుకున్న ఒత్తి పదాలు రాయండి. యా కింద యావత్తు గుణింతం, రా కింద రావత్తు గుణింతం. నెక్స్ట్, మీరు నేర్చుకున్న ఒత్తు పదాలు రాయండి. కింది గళ్ళలోని అక్షరాలతో పదాలను రాయండి. సగ్గుబియ్యం, పొయ్యి, పుర్రె, సయ్యాట, బర్రె, పుట్ట, బొగ్గు, కర్ర మొదలైనవి. 7th లెసన్, మొక్కజొన్న. మొక్కజొన్న గేయం. కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చిట్టెలుక సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపబోయింది. నన్ను చంపవద్దని చిట్టెలుక సింహానికి మొక్కింది. ఆపదలో సింహాన్ని కాపాడుతానని చిట్టెలుక మాట ఇచ్చింది. సింహానికి చిక్కింది ఎవరు? చిట్టెలుక. చిట్టెలుక ఎవరిని మొక్కింది? సింహం. చిట్టెలుక ఏమని మాట ఇచ్చింది? ఆపదలో సింహాన్ని కాపాడుతానని మాట ఇచ్చింది. రాయండి. కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. కా కింద కావత్తు గుణింతం, నా కింద నావత్తు గుణింతం. ఈ గుణింతాలు రాసి వాటితో వచ్చే పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కుక్క, చుక్క, చిక్కి, అన్నం, నాన్న, అన్న, వెన్న, కన్ను మొదలైనవి. కింది గళ్ళలోని అక్షరాలతో పదాలను రాయండి. అక్క, చెక్క, దున్నపోతు, దుక్క, వెన్న, చెరకు,
కూతురు, లక్క మొదలైనవి. సృజనాత్మకత. కింది బొమ్మ గీయండి, రంగులు వేయండి, చిత్రం గురించి ఒక వాక్యం రాయండి. ఇక్కడ ఈ చిత్రం గురించి ఒక వాక్యం కూడా రాయండి. నెక్స్ట్ లెసన్ అమ్మమ్మ గారిల్లు. అమ్మమ్మ గారిల్లు గేయం. కింది వాక్యాలు చదవండి, ఖాళీలను పూరించండి. నాన్నకు అమ్మ, నాకు నాన్నమ్మ. అమ్మకు అమ్మ, నాకు అమ్మమ్మ. నాన్నకు అక్క, నాకు మేనత్త. అమ్మకు తమ్ముడు, నాకు మామయ్య. రాయండి. మా కింద మావత్తు గుణింతం, తా కింద తావత్తు గుణింతం రాయండి. వాటితో పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, కొమ్మ, దుమ్ము, అమ్మాయి, అత్త, కొత్త, కత్తెర, సుత్తి మొదలైనవి. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. కొమ్మ, తుమ్మెద, అత్త, కన్ను మొదలైనవి. నత్త, అమ్మ, పన్ను, కొత్త మొదలైనవి. సృజనాత్మకత. కింది బొమ్మను గీయండి, రంగులు వేయండి, చిత్రం గురించి ఒక వాక్యం రాయండి. ఇక్కడ గుమ్మడికాయ బొమ్మను గీసి దాని గురించి ఒక వాక్యం కూడా రాయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.